RTI Live News. Ask for right. RTI Live News की स्वागतम. మహబూబాబాద్ జిల్లా గార్ల మండల కేంద్రంలో నిర్వహిస్తున్న తెలంగాణ గ్రామ పంచాయతీ ఎంప్లాయీస్ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర 5వ మహాసభల సందర్భంగా స్థానిక సిఐటియు రాష్ట్ర కార్యాలయం నుండి ఏవిఆర్ ఫంక్షన్ హాల్ వరకు పురవీధుల్లో భారీ ప్రదర్శన నిర్వహించారు. అనంతరం యూనియన్ జెండాను సంఘం రాష్ట్ర అధ్యక్షుడు గ్వారా పాండు ఆవిష్కరించారు. బహిరంగ సభ ప్రాంగణంలో సీనియర్ నాయకులు అమరజీవి బూడిద అరుణ్ గౌడ్ చిత్రపటానికి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పాలడుగు భాస్కర్, నాయకులు వంగూరి రాములు, కందులూరి శ్రీనివాస్, అలవాల రామకృష్ణలు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. తెలియజేస్తున్నా. ఈరోజు మన గ్రామ పంచాయతీ కార్మికుల స్థితి చూస్తే చాలా అధ్వానంగా ఉంది. గ్రామాల్లో ఇవాళ గ్రామాలు పరిశుభ్రంగా ఉన్నాయన్న, గ్రామాలు పచ్చగా కనబడుతున్నాయన్న, గ్రామాలు అభివృద్ధి అయినాయన్న, మన శ్రమట లేకుండా, మన కష్టం లేకుండా, మన చాకిరీ లేకుండా ఇవాళ గ్రామాలు అభివృద్ధి లేదు. గ్రామాల అభివృద్ధిలో కీలక పాత్ర మనం పోషిస్తున్నాం. ప్రతిరోజు ప్రజలందరూ మిగతా పై కులాలలో ఎవరు వచ్చి చేయరు. బాపనోడో, రెడ్డోడో, కమ్మోడో, లేకపోతే ఇతర వయసులో పెద్ద కులాలకు చెందిన వాళ్ళెవరు వచ్చి ఈ పని చేయరు. ఈ పని మనం ఎందుకు చేస్తున్నాం? తీసుకొస్తున్నాయి. గతంలో గత ప్రభుత్వాలు అనేక జీవోలు ఇచ్చాయి. గత ప్రభుత్వానికంటే భిన్నంగా పరిపాలించిందా అని చెప్పేసి మనం పరిశీలిస్తే, గత ప్రభుత్వాలు రోడ్ల మీద అరెస్టులు చేసే డిమాండ్ల కోసం ఈ ప్రభుత్వం ఇంట్లోనే నిర్బంధిస్తుంది. ప్రజా పరిపాలన పేరుతో అధికారాలకు వచ్చి ప్రమాణ స్వీకారం చేసేటప్పుడు ఒక పక్క ప్రమాణ స్వీకారం, మరో పక్క బారికేడ్లు తొలగించేటటువంటి ఫోటోలు బ్రహ్మాండంగా మనకు కనిపించాయి మీడియాలో. మరి ఆచరణకి అనుగుణంగానే పరిపాలన చేస్తున్న సర్పంచ్ చేతిలో ఉంటారు, వార్డు మెంబర్ల చేతిలో ఉంటారు, పట్టణాల చేతిలో ఉంటారు, పట్టవారి చేతిలో ఉంటారు, పెద్ద కులాల చేతిలో ఉంటారు. వాళ్ళతో ఏమేమి చేయించుకోవాలని చెప్పి విరవి గారు ఇష్టారాజ్యంగా తొలగించేవాళ్ళు. కాంగ్రెస్ వాళ్ళు కొంతమంది పెట్టుకుంటే, తెలుగుదేశం ఉన్నప్పుడు తెలుగుదేశం సర్పంచ్ వస్తే, తెలుగుదేశం సర్పంచ్ వస్తే తెలుగుదేశం పెట్టినటువంటి వాళ్ళని కాంగ్రెస్ పెట్టిన వాళ్ళని తెలుగుదేశం తీసేస్తాం. తెలుగుదేశం పోయిన తర్వాత, రాష్ట్రం అయిపోయిన తర్వాత అంతకుముందు కాంగ్రెస్ పెట్టిన వాళ్ళు ఉంటే టీఆర్ఎస్ పెట్టినటువంటి వాళ్ళని తీసేసి, టీఆర్ఎస్లో పెట్టిన వాళ్ళు తీసేసి, కాంగ్రెస్ పెట్టిన తీసేసి మళ్ళీ టీఆర్ఎస్ వాళ్ళు పెట్టినటువంటి పరిస్థితి ఉంది. ఉన్నారేగా? కార్మికుల్ని ఇష్టారాజ్యంగా తొలగించినటువంటి పరిస్థితి రాష్ట్రంలో ఉందా లేదా? ఉన్నది. అనేక మంది తీసేశారు. అనేక మందిని తీసేస్తున్నటువంటి క్రమంలో మన యూనియన్ జాగ్రత్త, ఖబర్దార్, 5 సంవత్సరాలు ఉండిపోయేటువంటి నీవు కార్మికుల జోలికి వస్తే డొక్క తీర్చి డోలు వర్గం జాగ్రత్త అని చెప్పి సమానమైనటువంటి నేలను ఎత్తుకున్నాం. సమరశీల పోరాటం చేశాం. ఎవరిని తొలగించకుండా మనం హక్కు సాధించినటువంటి ఇది మన పోరాటం యొక్క విజయం. కాగితం పంచాయతీరాజ్ కమిషన్ కాగితం మన పేరు చెప్పినా నువ్వు గ్రామ పంచాయతీ సిబ్బంది అనేటువంటి పేరు ఒక హక్కు ఉందా మనకి చెప్పి చెప్తున్నా లేదు. కానీ గ్రామ పంచాయతీలో ఎవరైతే పనిచేస్తున్నారో, గ్రామ పంచాయతీలో పనిచేసే ప్రతి వారికి